ట్రంప్ బుద్ధి మారలేదు, అమెరికా బుద్ధి అంతకన్నా మారలేదు, మారదు కూడా. ఇండియా ఎవరితో డీల్ కుదుర్చుకోవాలో కూడా అమెరికానే డిసైడ్ చేస్తుందా? ఇప్పటికే ఇండియాపై టారిఫ్లు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అదే పాట ఎత్తుకున్నారు. రష్యాతో ఇండియా ఆయిల్ డీల్ను ఆపకపోతే మరోసారి సుంకాలు తప్పవని హెచ్చరించారు. పైగా ఒక అబద్ధం కూడా ఆడారు. భారత్ ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయంపై మాట ఇచ్చారని అబద్ధమాడారు ట్రంప్. అయితే రష్యాతో ఆయిల్ డీల్ ఆపేస్తానని ట్రంప్కు మోదీ ఎలాంటి హామీ ఇవ్వలేదు, ఆ పని చేయదు కూడా. నిజానికి భారత్ రష్యా చమురుపై విపరీతమైన ఆధారపడిన దేశం. ప్రస్తుతం దాదాపు 40% చమురు రష్యా నుంచి వస్తోంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించినా అదే సమయంలో భారత్ తన కొనుగోళ్ల శక్తిని పెంచుకుంది. ఎందుకంటే రష్యా చమురు తక్కువ ధరకు అందించడం ప్రారంభించింది. ఈ వ్యాపార సంబంధం ఇరు దేశాల మధ్య ఒక బలమైన భాగస్వామ్యానికి నిదర్శనంగా మారింది. అమెరికా విధించే కొత్త శిక్షలు, అదనపు సుంకాలు తాత్కాలిక ఒత్తిడిని కలిగించవచ్చేమో గాని రష్యా భారత్ సంబంధాలను కదిలించలేవు. మరోవైపు రష్యాతో భారత్ సాగిస్తున్న సంబంధాలు అసలు ఎలా ఉన్నాయి అన్న దానిపై స్పష్టత అవసరం. ఇండియా రష్యా వద్ద నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా పెద్ద తప్పుగా చూస్తోంది. కానీ ఇది పూర్తిగా భారత్కు వ్యాపారపరమైన అంశం. దేశం రోజుకు కోట్ల లీటర్ల చమురు వాడుతుంది. అంత డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడ కొనడం తప్పేమీ కాదు. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ ప్రపంచంలోని ప్రతి దేశం అదే దిశగా నడవాల్సిన అవసరం లేదు. భారత్ ఎప్పటికీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దేశం. అంతేకాదు, చౌకగా చమురు కొనుగోలు చేసి దాన్ని దేశీయంగా వాడడం ద్వారా భారత్ తన ప్రజలకు ఇంధనం అందిస్తోంది. రష్యా నుంచి కొన్న చమురును ప్రాసెస్ చేసి కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. ఇందులో ఏమాత్రం తప్పులేదు. ఇటు అమెరికా దీన్ని రాజకీయం చేస్తుండడం వల్లే ఇంత వివాదం రాజుకుంది. ఇక ఈ పరిణామాల మధ్య భారత్ రష్యా స్నేహం మరింత బలపడుతోంది. వాణిజ్యం మాత్రమే కాదు, రక్షణ రంగంలో కూడా రష్యా భారత్కు మంచి ఫ్రెండ్. అధ్యక్షుడు పుతిన్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ ద్వారా తాజా పరిణామాలపై చర్చించడం ఈ స్నేహం ఎంత ప్రాధాన్యమైందో చూపిస్తోంది. అటు వాణిజ్యపరంగా చూస్తే ఇరు దేశాల మధ్య గత ఏడాది రికార్డు స్థాయిలో $68.7 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఇటు 2030 నాటికి వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే ఇరు దేశాల లక్ష్యం. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ ప్రయత్నిస్తున్న టారిఫ్లు, ఇతర ఆంక్షలు రష్యా భారత్ చమురు వ్యాపారాన్ని దెబ్బతీయలేవు. ఎందుకంటే ఇది ఒక సూపర్ మెకానిజం మీద నిలబడి ఉంది. పాశ్చాత్య దేశాలు ఎంత ఒత్తిడి తెచ్చినా రష్యా భారత్ స్నేహం తనదైన దారిలో ముందుకు సాగుతుంది. ఇది కేవలం ఆర్థిక అవసరం కాదు, ఇది రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలిసిన బంధం. ట్రంప్ బెదిరింపులు తాత్కాలిక గాలి తుపాను మాత్రమే, కానీ రష్యా ఇండియా స్నేహం మాత్రం శాశ్వతం.